మీకు వీడియో క్వాలిటీ లోగా ఉంటే జస్ట్ 1 క్లిక్లో మీరు ఆ వీడియో క్వాలిటీని 4K HDRలోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. 100% మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అండ్ ఈ ట్రిక్ అనేది 100% వర్క్ అవుతుంది. మీ వీడియో క్వాలిటీ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఓకే, అండ్ ఈ ప్రాసెస్ మనం చేయడానికి మీ వీడియో క్వాలిటీ ఇంక్రీజ్ చేసుకోవడానికి మనకు ఒక యాప్ కావాలి. అప్లికేషన్ నేమ్ వచ్చేసి యూకట్ వీడియో ఎడిటర్. ఓకే, యూకట్ వీడియో ఎడిటర్ ఇది మనకు ప్లేస్టోర్లో అవైలబుల్లో ఉంటుంది. ప్లేస్టోర్ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్ అనేది కంప్లీట్గా ఫ్రీ అయితే కాదు, కానీ ఇందులో మనం వాటర్ మార్క్ని కానీ కొన్ని ఫీచర్స్ని, ప్రీమియం ఫీచర్స్ని మనం సింపుల్గా ఒక 15 సెకండ్ యాడ్ చూసి మనం వీడియోలో మన వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు వచ్చి మెయిన్ టాపిక్. ఫస్ట్గా మీరు ఏదైతే మీ వీడియో ఉందో లో క్వాలిటీ వీడియో, ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఫస్ట్గా ఇక్కడ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఆ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ వీడియోని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్నాను. వీడియో ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత వీడియో మనకు ఈ విధంగా ఉంది. అండ్ ఇప్పుడు సింపుల్గా ఈ వీడియో మనకు ఒక 6 సెకండ్స్ వరకు ఈ విధంగా నేను ఇంతవరకు ఉంచుకుంటాను. ఓకే, అండ్ ఇది నేను స్ప్లిట్ చేసుకొని ఈ పార్ట్ని డిలీట్ చేసుకుంటాను. సింపుల్గా ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు అడ్జస్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు షార్ప్నెస్ ఉంటుంది. షార్ప్నెస్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడ మనకు సాచురేషన్ ఉంటుంది. ఇక్కడ సాచురేషన్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి లైట్గా ఇక్కడ. అండ్ ఇక్కడ మనకు HSL ఉంటుంది. HSLలో మనం ఇక్కడ సింపుల్గా ఇక్కడ మనకు ఫేస్ కలర్ ఉంటుంది. సో దాన్ని సింపుల్గా కొంచెం వైట్ చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, అండ్ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి ఇక్కడ. అండ్ దీన్ని ఇక్కడ సింపుల్గా ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి దీన్ని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1080pలో దీన్ని సేవ్ చేసుకుంటాను. సో ఇక్కడ వీడియో మనకు సేవ్ అవుతుంది. జస్ట్ 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి. ఓకే, సో మనకి ఇక్కడ వీడియో అనేది సేవ్ అయిపోయింది. ఇక్కడ హోమ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఏఐ అనే ఆప్షన్ ఉంటుంది. ఏఐ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు ఏఐ ఎనాచ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. వీడియోని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ వీడియో ఇక్కడ 10 సెకండ్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ అన్లాక్ అని యాడ్ ఉంటుంది. ఇది వచ్చి ప్రీమియం ఫీచర్, కానీ ఇక్కడ మనకు ఒక 15 సెకండ్ యాడ్ చూస్తే ఇక్కడ మనకు వీడియో అనేది రిజల్ట్ అనేది వచ్చేస్తాయి. మనకు ఇక్కడ అన్లాక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక యాడ్ వస్తుంది. యాడ్ని మీరు కంప్లీట్గా వాచ్ చేసేయాలి. వాచ్ చేసిన తర్వాత మనకు అప్లోడింగ్ అని అవుతుంది ఇక్కడ. సో ఇది 100% కంప్లీట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇక్కడ జస్ట్ 1 సెకండ్ వెయిట్ చేయండి. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ప్రాసెస్ అనేది చాలా బాగా ఫాస్ట్గా అవుతుంది. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ 90% వరకు కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. ఓకే, ఇక్కడ 100% వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది మనకు ఒరిజినల్ క్లిప్ అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ ఒరిజినల్ క్లిప్ అనేది ఇది కాదు, మనం దీన్ని ఆల్రెడీ ఇంతకుముందు కొంచెం షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసినాం కాబట్టి. సో ఇక్కడ కంపేర్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు ఈ విధంగా, సో ఈ విధంగా. సో ఇక్కడ మీరు లో క్వాలిటీ ఉంది. ఇది వచ్చేసి మనకు లో క్వాలిటీ బిఫోర్ అనమాట, కొంచెం పింక్ కలర్ ఉంది. ఇది వచ్చేసి వైట్ క్వాలిటీ HDRలోకి వచ్చిందనమాట. యాక్చువల్గా ఇది కూడా మనకు బెటర్ క్వాలిటీ, ఎందుకంటే సో నేను ఫస్ట్లో మీకు అడ్జస్ట్మెంట్లో మీకు షార్ప్నెస్ ఇంక్రీజ్ చేసినాం కదా. సో అప్పుడు ఇది ఒరిజినల్ వీడియో కాదు. సో మనం ఇంకా ఇది సెకండ్ స్టెప్లో మనకు ఇంకా క్వాలిటీ మనం ఇంక్రీజ్ చేస్తున్నాం అనమాట. ఓకే, సో లో క్వాలిటీలో వీడియోని లో క్వాలిటీలో ఉన్న వీడియోని మనం ఈ విధంగా చాలా బాగా HDRలోకి కన్వర్ట్ చేసేయచ్చు అనమాట. వీడియో క్వాలిటీ అనేది చాలా బాగా మనకు ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ HDR మీద క్లిక్ చేసుకొని పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు మీ వీడియో క్వాలిటీ లో క్వాలిటీ ఉన్న వీడియోని ఈ విధంగా దాని క్వాలిటీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు.